హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, ఆ ఇంట్లోంచి సుబ్రహ్మణ్యం గారి శవం వెళ్ళి 15 రోజు. ఆ రోజు ఇల్లంతా ఇన్నాళ్ళు సందడిగా పెళ్ళిళ్ళలాగా ఉండి, ఈ రోజే శ్వాహాన నిశ్శబ్దం ఆవరించింది. పెద్దవాళ్ళ చావు పెళ్ళిళ్ళతో సమానమంటారు. అంటే సుబ్రహ్మణ్యం గారు మరి పెద్దవారు కాదు. ఏ 80, 90 ఏళ్ళు లేవు. ఆయనకి పోయే నాటికి 67 ఏళ్ళు మాత్రమే. ఈ రోజుల్లో 67 ఏళ్లంటే పొయ్యే వయసు కాదు. కానీ ఆయన పోయారు. మంచాన పడకుండా, తీసుకోకుండా, ఎవరి చేత చేయించుకోకుండా హాయిగా దాటిపోయారు. అదృష్టవంతులన్నారు అందరూ. ఉదయం కాఫీ తాగుతున్న మనిషి కాఫీ గ్లాస్ పక్కన పెట్టి పక్కకి వరిగారంతే. ఆయనకి 2 కొడుకులు కోడళ్ళు, 2 కూతుళ్ళు అల్లుళ్ళు, మనవలు ఆయన చెల్లెళ్ళు, అన్నదమ్ములు బావమర్దులు, ఆవిడ వైపు చుట్టాలందరూ కలిసేసరికి వంటవాళ్ళు వడ్డనలు, భోజనాలంతా పెళ్ళిళ్ళలాగానే ఇల్లు కిటకిటలాడింది. బంధువులు దిగినప్పుడల్లా పరామర్శకి, ఊళ్ళో వాళ్ళు వచ్చినప్పుడల్లా మాత్రం ఆ ఇల్లు నిశ్శబ్దం అయ్యేది. రాగాలు పెట్టి ఏడవలేని సంస్కారం ఉన్నవాళ్ళు కనుక అయిన వాళ్ళు ఆప్తులు నిశ్శబ్దంగా కన్నీరు కార్చేవారు. కొందరు రాని కన్నీళ్ళని పదే పదే తుడుచుకుని దుఃఖించేవారు. ఏమైతేనేం సుబ్రహ్మణ్యం గారి హాయం ఆ ఇంట్లో ముగిసిపోయింది. కొడుకులు కర్మకాండ తాహతకి తగ్గట్టు యథావిధిగా చేసి తండ్రి రుణం తీర్చుకున్నారు. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఆత్మశాంతికి కోర్టులో ఆ రోజు 2 నిమిషాలు మౌనం పాటించి లాయర్లు తమ డ్యూటీ అయిపోయినట్టు భావించేశారు. ఆ ఇంట్లో ఆయన లేని లోటుని ఇంకా నమ్మలేనిది ఆయన అర్ధాంగి. అన్నపూర్ణమ్మ మాత్రమే. ఆయన పోయారంటే ఇంకా ఆవిడకి నమ్మకంగా అనిపించటం లేదు. అంచేత ఆవిడకసలు పెద్దగా దుఃఖం కడుపులోంచే మనసులోంచే తన్నుకు రావాల్సినంత దుఃఖం రాలేదు. 40 ఏళ్ళు కలిసి బతికారు కానీ మనసులు కలబోసుకుని బతకలేదు వాళ్ళు. అసలే హఠాత్తుమన్నాం. దానికి తోడు మనసులో ఒకరి కోసం ఒకరు బతికామన్న ప్రేమానురాగం కరువయ్యి ఆవిడకిదంతా ఏదో ఆవిడ ప్రమేయం లేకుండా స్టేజ్ మీద బలవంతంగా నిలబెట్టి నటింపచేసి సంభాషణలు వల్లించినట్టు లోకం ఏమనుకుంటుందో అన్నట్టు రాని దుఃఖం చూపెట్టక తప్పలేదు. పరామర్శకి వచ్చినప్పుడల్లా ఇదేం బాధరా భగవంతుడా అన్నట్టు మూల కూర్చొని రాణి ఏడుపు నటించటం గత 15 రోజులుగా ఆ ఇంట్లో జరిగిన బాగోతంతో ఇంటి నిండా మనుషులు పడుకునే వీలులేక ఆవిడ మానసికంగా శారీరకంగా అలసిపోయింది. ఎప్పుడింత తిని హాయిగా పడుకుంటానో అనిపించింది ఆవిడకి. పుట్టింటికి రావాలమ్మా, వచ్చి 15 రోజులుండి వెళ్ళు అని అన్నతమ్ముడు బతిమలాడినాం. ససేమిరా అంది. పాపం ఈ ఇల్లు విడిచి రాలేకపోతుంది అని సమాధానపడి వెళ్లారు. ఆమె పుట్టింటి వారు కూతుళ్ళిద్దరూ పిల్లల చదువులమ్మా ఎలా ఉండటం, అలా అని ఎలా వెళ్ళం అంటూ వాపోయారు. ఎవరుండి ఏం చేస్తారమ్మా, ఎన్నాళ్ళు ఎవరి కోసం ఎవరుంటారు, నా కోసం మీ పనులు మానుకోకండి అంది అన్నపూర్ణమ్మ. తల్లి విరక్తితో మాట్లాడుతుందనుకొని ఆవిడ్ని ఓదార్చి ధైర్యం చెప్పి రైలెక్కారు ఆడపిల్లలు. రెండో కొడుకు బెంగళూరులో కంపెనీలో పెద్ద ఉద్యోగం. సెలవు లేదమ్మా అని నసిగాడు. వెళ్ళు నాయనా, నాకా భగవంతుడే తోడు, ఆయన అన్నయ్య ఉన్నాడుగా, నా కోసం ఏ దిగులు వద్దు అంటూ రెండో కొడుక్కి పర్మిషన్ ఇచ్చింది ఆవిడ. వచ్చిన బంధువులంతా ఉండకూడదంటూ 11 రోజు కొందరు, దగ్గరున్న వాళ్ళు 13 రోజు వెళ్లారు. ఉన్న ఊర్లోనే లాయర్ ప్రాక్టీస్ చేస్తున్న పెద్ద కొడుకు ఇక ఈ జంగాటం అంతా నా మీదే రా బాబు అనుకున్నాడు. అంతా 4 రోజులు చుట్టపు చూపుగా వచ్చి హాయిగా పోయారు. ఈ ఇల్లు తనకు పుస్తెముడి, ఈ చాకిరి నాకు తప్పదు అని మనసులో విసుక్కుంది లాయర్ మొగుణ్ణి చేసుకున్నందుకు. రోజుకి 4 సార్లన్నా పశ్చాత్తాపపడే పెద్ద కోడలు మామగారి పోవటంతో ఆ పశ్చాత్తాపం మరిది తోడికోడలు టింగురంగు అని వెళ్ళిపోగానే ఉడుకు మెత్తనంగా మారింది. ఎవరి పాటు వారు వెళ్ళాక ఈ ఇల్లు గాలివాన వెలిసాక మాదిరయింది. గాలివాన జోరు హోరు తగ్గిన ఇల్లంతా ఆ గాలివాన గుర్తులుగా, చిత్తడాకులు అలమలు చెత్తా చెదారం ఎలా మిగులుతుందో ఇంట్లో నిశ్శబ్దం ఏర్పడినాం. ఇల్లంతా అడవిలా ప్రతి గది బట్టలతో
పక్కలతో మరకలతో గలీజైంది. పెరడంతా చూసే నాదుల్లేనట్టు ఎంగిలి విస్తరాకులెగురుతున్నాయి. 10 రోజులు ఇదంతా దేవుకోవాల్రా భగవంతుడా అని పెద్ద కోడలు బెంగ పెట్టుకుని, ఈ రోజు నా వల్ల కాదు బాబు అని మంచమెక్కింది. ఇన్నాళ్ళు ఏడుపులు మొత్తకోళ్ళ తిండి నిద్రలేని అన్నపూర్ణమ్మ ఆ రోజు 8 గంటలకింత అన్నం కడుపులో పడగానే వెర్రినిద్ర ముంచుకొచ్చిందావిడకి. అయితే వీటన్నిటి మధ్య సుబ్రహ్మణ్యం గారు పోయిన 10 రోజుల్లో అంత హడావిల్లోనూ అంత గొడవల మధ్య కూడా అందరి మనసుల్లో ఒక ప్రశ్న మెదలాడుతూనే ఉంది. కొడుకుల ఆరాటంగా బంధువులు ఏం చేశాడో అన్న కుతూహలంగా విల్లు కోసం చూశారు. ఏదో రోజున కాబోలు సుబ్రహ్మణ్యం గారి పెద్ద తమ్ముడు, ఏరా ప్రభాకర్, మీ నాన్న ఏదన్నా విల్లు రాశాడా లేదా ఇంతకీ అని ఆరా తీశాడు. ఆ మాట ఎవరో అనకుండా తనెలా ఎత్తడం ఆ ప్రసక్తి అని మనస్సులో మదన పడుతున్న ప్రభాకర్, ఏమో చిన్నన్నా తెలియదు చూడాలి, నాకైతే ఏం చెప్పలేదు మరి అన్నాడు ఆరాటంగా. హఠాత్తుగా పోయాడు మరి, రాశాడో లేదో చూసుకోండి, రాస్తే పర్వాలేదు కానీ అని మధ్యలో ఆపేశాడు సుబ్బారావు గారు. ఆ మాటే ప్రభాకర్ దివాకర్ల మనసులో మెదులుతుంది 10 రోజులుగా. అయినా విల్లు రాయకుండా పోతే గొడవే, ఆస్తి సమానంగా ఆడపిల్లలతో పంచుకోవాలి, తల్లి ఉంది ఆవిడకి ఓ వాటా ఇవ్వాలి. ఏమ్మా వదినా, నీకేమన్నా తెలుసా? అన్నయ్య విల్లు రాసిన సంగతి ఏమన్నా చెప్పాడా? అయ్యో నాయనా, నీ అన్నయ్య సంగతి నీ వెరగవా ఇంట్లో, పెళ్ళాం చాకిరికి తప్ప మంచికి చెడ్డకి సంప్రదించడం ఎప్పుడన్నా ఉందా ఈ 40 ఏళ్లలో? అన్నపూర్ణమ్మ ఉక్కు చేసింది. చూడరా ప్రభాకర్, ఇనప్పెట్టె బీరువాని తీసి చూడు, విల్లు ఉంటే నలుగురు ముందు ఒకసారి చదివితే మంచిది అన్నాడు సుబ్బారావు గారు. ఇప్పుడెందుకులే, ఆయన పోయి పట్టుమని 10 రోజులవ్వలేదు, ఆస్తుల పంపకం మాట ఎందుకు అని ఏ ఒక్కరు అనలేదు అనుకోలేదు. పిల్లలకి ఆరాటంగా, చుట్టాల కుతూహలంగా ఉంది. ప్రభాకర్ ఇనప్పెట్టె బీరువాలు, బ్రీఫ్ కేసులు, డ్రాయర్లు పెట్టెలు, బట్టల మధ్య అన్నీ లాగి పీకి కిలికి చూశారు. కాని విల్లు మాత్రం ఎక్కడ కనపడలేదు. నిరాశపడ్డారు. రాసినట్లేదు బాబాయి, మరిప్పుడెలా అన్నాడు సందిగ్ధంగా. రాయకపోతే అందరికి సమానంగా వస్తుందిరా అబ్బాయి, ఉన్నదేదో నలుగురు పంచుకోవాలి మరి. మీ అమ్మతో కలిసి 5 వాటాలవుతుంది. ఆవిడ తదనంతరం ఆ వాటా మళ్ళీ మీ అందరికీ సమానంగా వచ్చేట్టు పంచుకోవాలి. ఆడపిల్లలు అక్కర్లేదంటే తప్ప 4 వాటాలు వేయాల్సిందే. ప్రభాకర్ చెల్లెళ్ళ వంక ఆరాటంగా చూశాడు. చెల్లెళ్ళు మంచి కుటుంబాల్లో పడ్డారు, మొగుళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, మాకెందుకులే అక్కర్లేదు అనరా అన్నట్టు ఆశగా చూశాడు. కాని చెల్లెళ్ళు నోరు మెదపలేదు. ఉత్తినే వస్తుంటే డబ్బు చేదాం, ఎందుకు వద్దంటాం, మాకేం వెర్రా అన్నట్టు, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు, మనం ఎందుకు బయటపడ్డం అన్నట్టు నోరు మెదపలేదు. ఏమే ప్రభాకర్, ఇప్పుడెందుకయ్యా ఈ ఆస్తి పంపకాల మాటలు? మీ అమ్మగారింకా ఉండగానే 10వ రోజన్న కాకుండా ఈ మాటలెందుకు? తర్వాత చూసుకోకూడదా? అంతగా అయితే సంవత్సరికానికి వచ్చినప్పుడు చూసుకోవచ్చు కదా. పెద్ద అల్లుడు ముకుందరావు కాస్త ఇంగితం కనపరిచారు. అది నిజమే అనుకోండి, నన్నడిగితే అక్కయ్య ఉన్నన్ని రోజులు ఆస్తి ఉమ్మడిగా ఉండటమే మంచిది. ఆవిడుండగా అప్పుడే ఈ పంపకాలేమిటి? ఏం పచ్చుకున్నాం, ఆవిడ తదనంతరం అయితేనే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు. అన్నపూర్ణమ్మ పెద్ద తమ్ముడు నారాయణ, అతని మాటల్లో సబరు కనిపించింది చుట్టాలకి. ప్రభాకర్కి మాత్రం ఆ మాట నచ్చలేదు. అయినా బొత్తిగా బయటపడిపోవటం ఇష్టం లేక మామయ్య వంక కాస్త గుర్రుగా చూశాడు. అది కాదు మామయ్య, ఏదో అనుకుని రాసుకుంటే మంచిదిగా, ఎప్పటికి ఎలా వస్తుందో. నాన్న హఠాత్తుగా పోయారు, విల్లు రాయకపోబట్టే కదా ఈ ఆలోచనలు. అయితే ఇప్పుడే మీ అమ్మ బతికినంతకాలం అంతా ఆవిడ ఆధీనంలో ఉండేట్టు, తదనంతరం ఫలానది ఫలానా వారికి అన్నట్టు రాసుకోండి కావలిస్తే అన్నాడు నారాయణ. అవును, అలా చెయ్యరా ప్రభాకర్, మీ అమ్మకి తృప్తిగా ఉంటుంది. ఇప్పటి నుంచి ఆస్తి పంపకాలంటూ అయితే కుటుంబం విడిపోతుంది.
ఆవిడ ఉన్నన్ని రోజులు ఇదంతా ఆవిడదే కదా, తర్వాతే మీకని రాసుకోండి. ఇప్పుడు ఈ ఆస్తి రాకపోతే గడవని వారెవరూ లేరు కదా. పెద్ద తమ్ముడు సుబ్బారావు అన్నారు. ఏమంటావమ్మా వదినా? అయ్యో, నాదేముంది నాయనా, ఎప్పుడన్నా ఈ ఆస్తుల వివరాలు ఆయన నాకేం చెప్పారా? ఏదో ఇంత తిని నా ఇంట్లో నేను పడి ఉండేట్టు చూడు బాబూ, ఇంకెవరి కొంప పట్టుకొని వేలాడకుండా నా బతుకు ఈ ఇంట్లో తెల్లవారిపోతే చాలు నాయనా. మిగతాది ఎవరెవరు ఎలా కావాలంటే అలా రాయించుకోమను. పెద్దవాళ్ళు మీరు నలుగురు ఉండగానే మంచి చెడ్డ ఆలోచించి ఎవరికి అన్యాయం జరగకుండా నలుగురికి సమానంగా రాయించండి నాయనా, అంది అన్నపూర్ణమ్మ. చూడండి మామయ్య గారు, అత్తగారున్నన్ని రోజులు ఆస్తి అంతటి మీద సర్వ హక్కులు ఆవిడవే హక్కు. ఆవిడ తదనంతరం ఎవరెవరికి ఏం చెందాలో పెద్దవాళ్ళు మీరు ఆలోచించి రాయించండి, పెద్ద అల్లుడన్నాడు. ప్రభాకర్కి అందరి మాటలు వింటుంటే వళ్ళు మండిపోతుంది. ఈ ఆస్తి తల్లితో ముడిపెట్టకుండా ఎవరిది వారికి రాస్తేనే బాగుండును అని ఉంది. కానీ నలుగురు మధ్య ఎలా తేలిపోవటమో అర్థం కాలేదు. తెగేసి నా వాట నాకివ్వండి అని తండ్రి పోయిన 10వ రోజు చెప్పటం, అంటే బంధువులందరి ముందు తేలిపోవటం ఏం బాగుంటుంది అని మదనపడ్డాడు. అన్నగారున్నారుగా, అన్నకు వస్తే నాకు మాత్రం రాదా అన్నట్టు దివాకర్ గడుసుగా ఏం మాట్లాడలేదు. ఆడపిల్లలు మాకేం అక్కర్లేదు, మాకున్నది చాలు అంటారేమోనన్న ఆశ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడలేదు. పెద్ద బావగారి మాటలను బట్టి తల్లి తదనంతరం నలుగురికి సమానంగా అన్నాడంటే ఆస్తి వాళ్ళు వదులుకోరు అని అర్థమవుతుంది. తండ్రి ఏదో విల్లు రాసిపోతే ఈ గొడవ రాకపోననుకున్నాడు. అతనికి అసంతృప్తిగా ఉంది ఈ వ్యవహారం. కానీ అతని భావాలతో ప్రమేయం లేనట్టే పెద్దలందరూ కలిసి ఆస్తి ఏ విధంగా రాయించుకోవాలో నిర్ణయించేశారు. ఈ ఇల్లు పెద్ద కొడుకు ఈ ఊర్లో ఉంటాడు కాబట్టి అతనికి చెందెట్టు. బెంగళూరులో చిన్న కొడుకు ఎలాగో స్థలం కొనుక్కున్నాడు, అక్కడ సెటిల్ అవుతాడు కనుక పొలం అతని పేరు పెడితే అది అమ్మి అతని ఇల్లు కొనుక్కుంటాడు, పొలమే ఉంచుకుంటాడు, అతనికే వదిలారు. ఆడపిల్లలకి ఇంట్లో ఉన్న 2 లక్షల క్యాషు తల్లి బంగారం వచ్చేటట్టు ఇదంతా అన్నపూర్ణమ్మ గారి తదనంతరం చెందేటట్టు విల్లు రాసి సాక్షి సంతకాలు పెట్టించి తమ పని అయిపోయినట్టు పెద్దలంతా వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళెవరికీ అంత బాధ అనిపించలేదు. కానీ అక్కడుండాల్సిన ప్రభాకర్ మాత్రం ఈ ఏర్పాటు ఏమీ నచ్చలేదు. నచ్చక చేసేదేం లేదు కనుక మొహం ముడుచుకున్నాడు. అన్నపూర్ణమ్మకి మాత్రం ఈ ఏర్పాటు సంతృప్తిగానే ఉంది. ఆయన విల్లు రాయకపోవటం మంచిదయింది. రాసి ఉంటే తన పేర ఏం రాసేవారు కాదు. ఆడపెత్తనం మంగళి వైద్యం, ఆడదాని చేతిలో డబ్బు మగాడి చేతిలో బిడ్డ దక్కవు లాంటి అభిప్రాయాలు ఆయనవి. ఆడదంటే ఇంట్లో చాకిరికి, పిల్లల్ని కనడానికి పెంచటానికి తప్ప ఎందుకు పనికిరాదు అనే పాతకాలం అభిప్రాయాలున్న మనిషి ఆయన. ఆడదెప్పుడు తండ్రి భర్త కొడుకు ఇలా ఎవరో ఒకరి మగాడి రక్షణలోనే ఉండాలి గాని ఆడదానికేం తెలుసు మేనేజ్మెంటు అనే మనస్తత్వం గల వ్యక్తి. 2 కొడుకులున్నారు గాని రోజులు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాయిలే అని తన పేర ఏం రాసేవారు కాదేమో. అప్పుడు తనకి కొడుకుల పంచన పడి ఉండవలసిన గతి పట్టేది. పోతూ పోతూ ఆయన చేసిన మంచి పనేనేమో ఇది. 40 ఏళ్ళు కాపురం చేసినందుకు నిలవా నీడ దొరికిందిప్పుడు. బతికినన్ని రోజులు తనని ఒక మనిషిలా ఎప్పుడు చూశారు గనుక. నీకేం తెలుసు, నోరు మూసుకో, వంటింట్లో పడి ఉండక తగదునమ్మా అని మాట్లాడుతున్నావా? అన్ని పాములు తలెత్తే తాడిపాము తలెత్తిందంట లాంటి హేళన తప్ప తన్ని ఓ మనిషిలా ఆయన ఎప్పుడు గుర్తించలేదు. కబుర్లు విసులు తప్ప అభిమానం ఆప్యాయత ఏం పంచించారు గనుక చిరుబురులు ఆ తాటి చెలాయించి ఆజ్ఞలు జారీ చేయటం తప్ప అనురాగంతో వశపరుచుకున్నారాం. కష్టంలో సుఖంలో తన సలహా ఎప్పుడన్నా అడిగారాం, ఆచరించారాం. మగాణ్ణి సంపాదిస్తున్నవాణ్ణి ఇదంతా నాది అని తప్ప మనది అని ఏనాడన్నా అన్నారాం. పెళ్ళాం కనుక ఇదంతా భరించింది. మొదట్లో కష్టం అనిపించినా అలవాటై తర్వాత ఏమనిపించకుండా తన మానాన తనుండేది. ఇంట్లో చాకిరీ చేసుకుంటూ
పిల్లల్ని కనిపెంచుకుంటూ ఆయన గారు తిట్టిన రోజు ఏడ్చుకొని దగ్గరికి తీసుకున్న రోజున పొంగిపోయి అదే లోకం అనుకుంటూ ఇన్నాళ్ళు గడిపింది. కాపురానికి వచ్చిన 40 ఏళ్లకి తనదంటూ విల్లు రాయకపోవట్టి మిగిలింది. రాస్తే ఈ ఇల్లు పెద్ద కొడుక్కి రాసిపోయేవాడు. ఇన్నాళ్ళు మొగుడు జూలం, ఇప్పుడికి కొడుకు హాయంలో బట్ట కట్టవలసి వచ్చేది. ఏదో అదే ముడికి దయ కలిగి విల్లు రాయలేదు నయమే అనుకుంది. ఏమిటండి మనకొచ్చేదేదో విడిగా రాయించుకోకుండా ఇలా ఆవిడగారున్నన్ని రోజులు ఉమ్మడిగా ఆస్తి ఉండటానికి ఒప్పుకున్నారు. గదిలో పద్మ మొగుణ్ణి దులపటం మొదలుపెట్టింది. ఏం చేయమంటావు? పెద్దవాళ్ళంతా అలా అంటున్నప్పుడు నాన్న పోయిన 10వ రోజు నా ఆస్తి నాకు పారేయండి అని ఎలా అడగమంటావు? ప్రభాకర్ అన్నాడు. మీ బాబాయ్ మామయ్య పెద్ద తగదునమ్మా అని వచ్చారుగా. వాళ్ళ సొమ్మేం పోయింది? ఇతరులకి ఎన్ని నీతులైనా చెప్పొచ్చు. అంతా ఎవరి పాటికి వాళ్ళు చక్కగా వెళ్తారు. మనం ఇక్కడుండి ఏడవలసిన వాళ్ళం. ఈవిడకి మనకి లంపటం తప్పదుగా. 15 రోజుల తర్వాత గాఢ నిద్రలో ఎందుకో ఉలిక్కిపడి అన్నపూర్ణమ్మ పెరట్లోకి లేచి వెళ్ళింది. కొడుకు గదిలోంచి కిటికీ దగ్గరగా వినిపిస్తున్న మాటలకి ఆగిపోయింది. మనకొచ్చేది విడిగా మన పేర ఉంటే మన ఇష్టం వచ్చినట్టు ఉండేవారం. ఇప్పుడిక మీ అమ్మగారి దయాదాక్షిణాల మీద బతకాలం. ఇదేం పనికిరాదు. ఎవరి వాట వారు పనిచేసుకుందామని చెప్పండి. మీ తమ్ముడు చెల్లెలతో మీ ఆస్తి మీ ఇష్టం. మీ మామయ్య వాళ్ళ మాటలు వినాలని ఏం లేదు. ఉండాల్సింది చేయాల్సింది మనం. అంతా ఊరుకుంటే మనం ఏదన్నా అని అందరిలో తేలికైపోవటం ఏమన్నా బాగుంటుంది. పద్మ అందరిలో చెడ్డవాళ్ళమైపోతాం. అయితే అయ్యాం. ఎవరేమనుకుంటారోనని నాకేం భయం లేదు. మీ అమ్మగారికి ఇంకా పట్టుమని 60 లేవు. ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతుకుతారో ఎవరికి తెలుసు. అన్నాళ్ళు మనం నోరు మూసుకొని కూర్చోవాలా? అదేం కుదరదు. నేను చెప్తున్నాను. అబ్బా ఇప్పటికీ ఊరుకో పద్మ. 4 రోజులు పోని చూద్దాం. ఇంట్లోనే ఉంటాంగా. ఇప్పుడేం కొంప మునిగింది. నాన్నగారు లేరు గాని మిగతాదంతా అలా ఉంటుందిగా అన్నాడు ప్రభాకర్ పెళ్ళాన్ని అన్నయిస్తూ. వింటున్న అన్నపూర్ణమ్మ మనసు బావురుమంది. ఇలా తన పేర ఆస్తి పెట్టడం కొడుక్కు ఇష్టం లేదన్నమాట. తనింకా ఉండగానే తనకేం లేకుండా పంచుకుపోదాం అనుకుంటున్నారన్నమాట. ఈ ముసల్దింకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు అని అప్పుడే లెక్కలు ఆరంభించారన్నమాట అనుకుంటూ మదనపడింది. కానీ అనుకోని వీళ్ళ మాటలు పట్టించుకుంటే తను బతకలేదు. ఇన్నాళ్ళు ఆయన హాయంలో ఇప్పుడింకా వీల్లేదు. తన బతుకు తన ఇష్టం వచ్చినట్లు కొన్నాళ్ళైనా బతకాలి. తన ఇల్లు తన మొగుడాస్తి తన ఇష్టం. అడగటానికి వీళ్ళెవరు? అనడానికి ఏం హక్కుంది వీళ్ళకి అనుకుందావిడ. ఇంట్లో ఒక సుబ్రహ్మణ్యం గారు లేకపోయేసరికి ఇంటికి పెద్ద దిక్కు అయినా ఆయన పోయేసరికి ఇంట్లో ఎలాంటి మార్పులొచ్చాయో 4 గోడల మధ్య ఎన్ని గొడవలు తలెత్తాయో బయటి వాళ్ళకి తెలియకపోవచ్చు గాని అన్నపూర్ణమ్మ గారికి ఈ ఏడాదిలో బాగా అనుభవం అయ్యింది. ఇన్నాళ్ళు తండ్రి చాటు బిడ్డగా ఉన్న కొడుకు ఈ ఇంటికింకా నేనే యజమాని అన్నట్టు తల్లిని ఏ విషయంలోనూ మాట మాత్రమేనా సలహా అడగకుండా ఇష్టం వచ్చినట్టు చేయటం ఆరంభించాడు. మామగారున్నన్ని రోజులు మాటన్న వినపన్ని కోడలు గొంతు రోజంతా వినిపిస్తూనే ఉంది. రోజుకు 10 సార్లు చాచా ఈ కొంపాయి చాకిరి ఈ లంపటం అంతా నాకే చుట్టుకుంది. చూడండి మీ తమ్ముడు ఎంత అదృష్టవంతుడో. చుట్టపు చూపుగా 4 రోజులు వస్తాడు. అభిమానాలు ప్రేమలు వాళ్ళకి చాకిరి మనకి. మనం చేసేది ఎవరికి కనిపిస్తుంది? ఇంట్లో ఉండి తేరగా తిని పోతున్నామన్నదే కనిపిస్తుంది. అందుకే వద్దన్నాను. మనదంటూ వేరే ఉంటే అమ్ముకుంటామో ఆడ్చుకుంటామో. కూతుళ్ళంటే ఆవిడకంత అభిమానం అయితే నెత్తికెక్కించుకోమనండి. అంతేగాని చాకిరి నా వల్ల కాదు. పుట్టిల్లంటూ అంతా వచ్చిపోతారు. చాకిరికి జీతం బత్తెలేని నౌకరిదాన్ని నేనున్నాగా. ఈ కొంపలు దేనికి స్వతంత్రం లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఈ బతుకు నాకు? నాదంటూ ఒక కొంప సంసారం నాకెప్పుడో అంటూ ముందు ముందు గొనుగులతో ఆరంభించిన ఆ గొంతు 6 నెలలు తిరిగేసరికి తగదునమ్మా అంటూ అన్నిట్లోనూ వేలు పెట్టకపోతే కృష్ణారామ అనుకుంటూ ఓ మూల కూర్చోకూడదు.
ఏం ఈ ఇల్లు నాది కాదు. నాకు తెలియదు ఏం చేయాలో, ఎలా చేయాలో. ఎన్నాళ్ళు నాకు కోడంటికం అంటూ మొదలెట్టి, నాకు తెలుసు నాకెవరి సలహాలక్కర్లేదు వరకు వెళ్ళి అత్తగారేమడిగినా దులపరించి పారేసే వరకు వెళ్ళింది. ఏడాదిలోనే పిల్లి మీద ఎలక మీద పెట్టి సాధింపులు సరే, ఎదుట పడితే మొహం చిట్లించటం, మూతి విరుపులు లెక్కలేదు. రోజుకు 10 సార్లు చాకిరీ చేస్తున్నాను అంటూ గోల. అన్నపూర్ణమ్మకి ఏడాదిలోనే నరకం చూపించింది కోడలు. ముందు నుంచి ఆవిడంత గట్టిగా తెగేసి ఎదుటపడి ఎవర్ని ఏమనలేని తత్వం. దానికి తోడు 40 ఏళ్ల భర్త హాయంలో అన్నిటికీ పడి ఉండి ఓర్చుకునే తత్వం అలవడిందేమో. తన్ని కాదన్నట్టు వినకుండా ఊరుకునేది కొన్నాళ్ళు. మరీ మితిమీరినప్పుడు ఏమ్మా ఎవరినంటున్నావో తెలియదనేనా నీ ఉద్దేశం? ఎందుకమ్మా పిల్లి మీద ఎలక మీద పెట్టి అంటావు అంటూ కోడల్ని ఎదుర్కొనేది. అయ్యో నేనెవరినమ్మా అనడానికి, నాకేం నోరు నొప్పి అనడానికి అనేది కోడలు మూతి తిప్పి. నా ఇంట్లో నేనుండి నా సొమ్ము తింటుంటేనే మీకంత కష్టంగా ఉందే. పట్టెడన్నం మీ ఎవరింట్లో నేను తినకపోయినా ఇన్ని మాటలంటున్నావే. అయ్యో అయ్యో చూసారా, ఈ ఇల్లు నాది, ఆస్తి నాది. నా సొమ్ము మీరు తింటున్నారు గాని నేనెవరి సొమ్ము తినడం లేదని ఆవిడంతా ఖచ్చితంగా చెప్తుంటే ఇంకా మీకు సిగ్గులేదు. పదండి, ఏ అద్దె కొంప దొరక్కపోదు, ఏ 2 గదుల కొంపన్నా నాది అంటూ ఉంటే ఇన్ని మాటలు విన్నక్కర్లేదు. కాలో గంజో తాగుదాం పదండి అంటూ రాగాలు అన్నపూర్ణమ్మకి మనశ్శాంతి లేకుండా చేసింది. కొడుకు పెళ్ళాన్ని వెనకేసుకొచ్చి ఏమిటమ్మా రోజు ఇంట్లో గొడవలు అనేవాడు. పైగా లేదంటే అంతా వింటూ నిమ్మకు నీరెత్తనట్టు ఉండేవాడు. తల్లి ప్రాణం విసిగి ఏనాడన్నా ఏదన్నా చెప్పకపోతే మీ అత్త కోడళ్ళ గొడవలు నాకు చెప్పొద్దు. చాచా బొత్తిగా కొంపలో మనశ్శాంతి లేదు అని విసుక్కునేవాడు. పుట్టింటికి ఆడపిల్లలు వస్తే ఏడుపు. వాళ్ళకి చీర సార ఇస్తే ఉన్నదంతా ఆవిడ కూతుళ్ళకే దోచిపెడుతుంది. ఏం వాళ్ళు ఆస్తి పంచుకుంటారుగా మీతో సమంగా, ఇప్పుడు ఇంకా ఈ దోచిపెట్టడం ఎందుకు? ఇంట్లో పిల్లలున్నారు, నేనున్నాను. ఒక్కనాడన్నా ఒక జత బట్టలు ఇవ్వాలనిపించిందా ఆవిడకి? అంతేనండి, ఇంట్లో ఉంటే అందరికీ లోకువే. అందుకే పోదామంటున్నాను. పోతే పోండి అనాలంత ఆవేశం వచ్చింది అన్నపూర్ణమ్మకి. లోకులేమనుకుంటారోనన్న భయంతో పాటు ఈ ఇంట్లో ఆడది తను ఒక్కతి ఎలా అన్న ఆలోచన ఆమెను వెనక్కి లాగేది. ఒక్క ఏడాదిలోనే ఇలా అయితే ఇలా ఎన్నాళ్ళు అన్న ప్రశ్న అన్నపూర్ణమ్మని అటు ప్రభాకర్ని వేధించింది. సంవత్సరికాలు వచ్చాయి. మళ్ళీ అంత బంధువులు చేరారు. సంవత్సరికాలు మూశాయి. బాబాయ్ నాకంటూ ఏం వస్తుంది? నాకు పంచేయాలి బాబాయ్. ఈ ఉమ్మడి ఆస్తి వ్యవహారం నాకొద్దు. ఇంట్లో గోల భరించలేను. ఎవరి పాటికి వాళ్ళు హాయిగా ఉంటే నాకెందుకి జంగాటం? నా వాట నాకు కావాలి అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. రాత్రంతా పెళ్ళాంకి ఇచ్చి పంపినది అప్పచెప్పేశాడు ప్రభాకరం. అదేమిట్రా ఇప్పుడేమైందని ఏదో చెప్పబోయారాయన. ఏమైందో చెబితే అర్థం కాదులే బాబాయ్. ఎవరికి వారుండటం మంచిది ముభావంగా నిష్కర్షగా చెప్పేశాడు. దివాకర్ వంక చూశాడాయన. తమ్ముడు లక్ష్మణ్ల అన్నగారి మాట జవదారనన్నట్టు కూర్చున్నాడు. మరి మీ అమ్మ ఒకతి ఎలా ఉంటుందిరా? ఒకతి ఉండటమేమి? ఆవిడకి ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినన్నాళ్ళుంటుంది. అలాగే పంచే మర్ది. ఇంట్లో రోజు ఈ గొడవల కంటే అదే నయం అనిపిస్తుంది నాకు కూడా. ఆయన పోగానే ఇంట్లో అంతా పెద్దలే అయిపోయారు నిష్ఠూరంగా అంది. మరి ఇల్లు మీ అమ్మ ఎక్కడుంటుంది? ఇక్కడే ఉంటే మరి మీరు ఈ ఇల్లు నాన్న కట్టించిన పిత్తార్జితంగా నా కొడుకు కావాలి. దివాకర్ బెంగళూరు కనుక వాడికి ఈ వంతు డబ్బో పొలమో ఇవ్వండి, ఇదివరకు రాసుకున్నాంగా. మరి మీ అమ్మకి డబ్బివ్వండి, ఆవిడ ఉన్నన్ని రోజులు ఖర్చులకి. ఆడపిల్లలకి ఎలాగూ క్యాష్ అనుకున్నాంగా, పొలం దివాకర్ని అనుకున్నాంగా. అన్నయ్య సొంత ఇల్లు ఉండగా అమ్మ వీళ్ళ కొంప వాళ్ళ కొంప పట్టుకొని ఎందుకు వేలాడాలి? పెద్ద చెల్లెలు నిష్ఠూరంగా అంది. అదేమిటమ్మా, సొంత ఇల్లు ఉంచుకొని 2 గదుల అద్దె కొంప కర్మ నీకెందుకు? అన్నయ్య మేమలా ఒప్పుకోం, రెండో కూతురు అంది. వద్దే తల్లి, తినే 2 మెతుకులన్నా వంట పట్టని నాకు మీ నాన్న పోయాక ఈ ఇంట్లో నాకేం గౌరవం మిగిల్చారే అమ్మా.
ఈ ఏడాదిగా ప్రతిరోజు నరకం చూశాను. ఆయన ఉన్నన్ని రోజులు ఆయన హాయంలో బెదురుతూ, ఇప్పుడు కొడుకు కోడలు జులుం సహించే ఓపిక నాకు లేదే అమ్మా! నా కర్మానికి నేనుంటాను అన్నపూర్ణమ్మ బాధగా అంది. పూర్ణ నారాయణ చేతిలో ఉత్తరంతో ఒగర్చుకుంటూ వచ్చాడు. అమ్మాయి బావగారి ఉత్తరం, ఉత్తరం వచ్చిందే అన్నాడు వగరుస్తూ ఆయాసపడ్డాడు. అంతా తెల్లబోయారు. బావగారి ఉత్తరం ఏమిట్రా? ఆయన పోయి ఏడాదైతే అన్నపూర్ణమ్మ తెల్లపోయింది. ఏమో కావాలంటే చూడండి. రిజిస్టర్ ఉత్తరం ఫ్రమ్ అడ్రస్ బావగారి పేరున ఉంది. చింపి చదువు ముందు ఆరాటంగా అన్నాడు. ప్రభాకర్ ఆరాటంగా ఉత్తరం అందుకొని చింపి తల్లి పేర ఉండటంతో తల్లికి అందించాడు. అన్నపూర్ణ, ఈ ఉత్తరం ఇప్పుడెక్కట్నుంచా అని ఆశ్చర్యపడకు. చాలా కాలం కిందటే రాశాను. అవసరం వచ్చినప్పుడు నీకు పంపమని నా మిత్రుడు రాఘవ ద్వారా ఏర్పాటు చేశాను. అన్నపూర్ణ, ఆడదానికి తోడైన నీడైనా కట్టుకున్నవాడే గాని కన్నవాళ్ళు కాదన్న సత్యం నువ్వు ఈ పాటి గ్రహించి ఉంటావు. 40 ఏళ్లలో నీకు నేను తోడుగా నీడగా నిలవలేదని నీవనుకున్నావు. పిల్లలతో మీ నాన్న ఇలా అలా అని నేరాలు చెప్పుకోవటం చెవులారా విన్నాను. కానీ అప్పుడు నీ మాట నిజం కాదని నీ నోటితో చెబితే నువ్వు నమ్మవు. అనుభవం వస్తే గాని నిజం అర్థం కాదు అని ఊరుకున్నాను. కష్టమో నష్టమో సుఖమో ఆడదానికి మగాడితోనే ఉంటుందని నీవు నీ అంతటి నీవే తెలుసుకుంటావని నీ అభిప్రాయం మార్చాలని నేనెప్పుడు తాపత్రయపడలేదు. పూర్ణ, మగాడి ప్రేమ నూతి నీరులా నిశ్చలంగా లోతు తెలియనంత ఉంటుంది. తోడితే తప్ప నీరు తెలియదు. నీవెంత బాల్చితో తోడితే అదే దక్కుతుంది. పెట్టింది దక్కుతుంది అన్న నానుడితో నీవు తోడుకున్నదే నీకు దక్కుతుంది. నీవొక చిల్లు బాల్చి తీసుకొచ్చి తోడి నీరు నీకు సరిగా దక్కలేదని వాపోవటం సబబా. తోడుకున్నప్పుడు బాల్చి నూతికి తగిలి దక్కా మొక్కీలు తినవచ్చు. అంత మాత్రాన బాల్చి దెబ్బ తింటుందని నీరే తోడుకోక దూరంగా నిలిస్తే నష్టపోయేదెవరు? నీ విషయంలో అదే జరిగింది. మగాణ్ణి మొగుణ్ణి ఆకట్టుకునే తెలివి ఆడదానికుండాలి. అది నీకు లేక నా మీద నిష్ఠురాలు వేశావు. కార్యేసి దాసి అన్న నానుడిలా తోడై నీడయి తల్లయి ఆడది నిలిస్తే తన గొడుగయి ఆడదానికి చోటివ్వని మగాడెవడు? నా గొడుగు మీద నీకు నమ్మకం లేక దూరంగా నిల్చుండిపోయావు. అన్నపూర్ణ, పిల్లలెప్పుడో నీడిచ్చే చోటికి చేరుతారు తప్ప నీడివ్వరు. గొడుగైన నీడైనా భర్తే భార్యకి అన్నది చెప్పటానికి నీకు ఉత్తరం రాస్తున్నాను. రెక్కలొచ్చిన పిల్లల్ని గూటి నుంచి తరిమేసే పశుపక్షాదుల జీవన రీతే సరి అయింది అని నాకనిపిస్తుంది. అందులోనే అందరికీ సుఖం ఉంది. అన్ని ఎన్నో కేసులు చూపిన లాయరుగా నాకు తెలుసు కనుక ఈ ఇల్లు నీ సుఖజీవనానికి సరిపోయిన డబ్బు నీకు రాశాను. ఇంట్లో ఉంటావో అమ్ముకుంటావో ఆదుకుంటావో ఏం చేసినా సర్వ హక్కులు నీవే. మిగతాదే పిల్లలకి. ఈ ఇల్లు నీది కాదు అని ఎవరన్నా అన్న పక్షంలో ఈ ఉత్తరం ఈ ఇల్లు బయట పెట్టిన నా మిత్రుణ్ణి ఆదేశించాను. నా అంచనాలు తప్పై నీ పిల్లలు నిన్ను కంటికి రెప్పలా కాసుకుంటే ఈ ఇల్లు అవసరం ఉండదు. కానీ అలా నోట్లో కోట్లో గాని జరగదని తెలిసే వీలు రాశాను. నా జీవిత అనుభవంతో నేను రాసిన ఉత్తరానికి ముందే నీ అనుభవం నీకు పాఠం నేర్పి ఉంటుంది. ఏమ్మా ఉత్తరం అందిందా? ఇదిగో సుబ్రహ్మణ్యం విల్లు తెచ్చాను. ఇది ముందు చెప్పొద్దన్నాడని దాచానమ్మా. పక్కింటి వాణ్ణి ఈ ఇంట జరుగుతున్నవన్నీ కనిపెట్టి వాడు చెప్పినట్టే చేశానన్న పూర్ణమ్మ. సుబ్రహ్మణ్యం మనిషి మాట సున్నితం కాకపోయినా మనసు నవతీతం. అది కరగటానికి చిన్నపాటి సెగ చాలమ్మా. అది ఉత్తి అమాయకురాల్రా. తెల్లవన్నీ పాలనుకుంటుంది. కానీ అందులో నీళ్లున్నాయని గ్రహించలేదురా. ఆ సంగతి చెప్పినా ఒప్పుకోర్రా ఆడవాళ్ళు అనేవాడు. మనసులో ఆవిడంటే ఇంత అభిమానం ఉంచుకుని చూపించకపోతే ఏం లాభంరా? ఇనపెట్లు డబ్బులు దాచుకుని ఖర్చు చేయకుండా దాస్తే ఏం ప్రయోజనం? ఎదుటివారికి నీ కస్సుబుస్సులే అర్థమవుతాయి గాని అభిమానం చూపందే ఏం అర్థమవుతుంది అని వాదించేవాడిని. వాడు నవ్వేవాడు. ఇనప్పెట్టెలో డబ్బుంది అన్న తృప్తి అవసరం వస్తే ఆదుకుంటుందన్న నిజం ఆమెకి తెలియాలి గాని నేను చెప్పకూడదురా.
నీవంటే ఇంత ప్రేమ, అంత ప్రాణమని కబుర్లు చెప్పేవాడెప్పుడు కార్యాచరణలో పెట్టడు. ఐఎమ్ మ్యాన్ ఆఫ్ డిడ్, నాట్ వర్డ్స్ అనేవాడు. వాడు తొనకని నీటి కుండమ్మా, అదిప్పుడు చేసి చూపెట్టేశాడు. చూసావా అమ్మా, ఈ ఇల్లు నీది, ఈ డబ్బు నీది, ఇదిగో నెలకింత అని నీ పేర వచ్చేటట్టు వేశాడు. మిగతాది పిల్లలకి రాసిన విల్లు రాఘవయ్య గారు విల్లు చదివి వినిపించారు. అన్నపూర్ణమ్మ మొహం సిగ్గు, బాధ, అవమానం, పశ్చాత్తాపం, రకరకాల భావాలతో ఎర్రబడింది. భర్త పోయిన రోజున రాని కన్నీరుని లోకం కోసం పదే పదే తుడుచుకున్న ఆవిడ ఈరోజు సంవత్సరం తర్వాత ఆనాడే భర్త పోయినట్టు ఆగకుండా కారుతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయలేదు. ప్రభాకర్, ఈ ఫస్ట్లోగా మీరెక్కడైనా అద్దె ఇల్లు చూసుకొని ఇది ఖాళీ చేయండి బాబు, ఈ ఇల్లు నాకు కావాలి. ప్రభాకర్ తెల్లపోయాడు. పద్మమోహం అవమానంతో ఎర్రబడింది. ఏమిటి, మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళమంటున్నావా, అద్దె ఇల్లు చూసుకోమంటున్నావా? నమ్మలేనట్టు అన్నాడు. అవును నాయనా, ఇన్నాళ్ళు నా ఇల్లు, నా పిల్లలు అనుకుంటే స్వార్థంతో, ఇహలోక చింతనతో గడిపాను. నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు కాదని అర్థమయ్యాక ఇకనైనా పరలోక చింతంతో గడపాలనుకుంటున్నాను శేష జీవితం. ఆస్తినంత నా పేరు ఉన్న మీ నాన్నగారు పోగానే మీరు నన్నెంత చిన్న చూపు చూసి ఎన్ని మాటలన్నారో నాకు తెలుసు. అలాంటిది నాలాంటి ఎందరు ముసలివారు ఆస్తిపాస్తులు లేక కన్నబిడ్డల మీద ఆధారపడి కుక్కల్లా హీనంగా బతుకుతున్నారు. మన పక్కింటి లలితమ్మని చూస్తే కడుపు తరక్కపోతుంది. నాకలాంటి లలితమ్మలు ఎందరో కన్నబిడ్డల దగ్గర నికృష్ట జీవితం గడుపుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ఒకరికొకరం తోడై నీడై కష్టాల్లో కష్టాలు పంచుకుంటూ నా చాతనైన సుఖం అందించి పరలోక చింతనకి దారి ఏర్పరచుకోవాలని ఉంది. అందుకు మీ నాన్న వీలు కల్పించిపోయారు. మీ అందరికీ రెక్కలొచ్చాయి, ఎవరి గూడు వాళ్ళు కట్టుకోగలరు. ఈ గూడు నాకు వదలండి. నా తదనంతరం నాలాంటి వారికి ఈ గూడు గొడుగు నీడలా ఆశ్రమం ఇవ్వాలని నా కోరిక. ఈ గూడు వదిలి మరో గూడు వెతుక్కోండి బాబు, నా బతుక్కి నన్ను వదలండి, చేతులు జోడించి అన్న అన్నపూర్ణమ్మని నల్లబడ్డ మొహంతో చూశాడు ప్రభాకర్. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.